గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా ఇస్లాం మతంలో వచ్చిన సంస్కరణ గురించి చర్చించుకున్నాం. ఒకటి మహమ్మద్ ఇక్బాల్, ఒకటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఈ రెండు అంశాల గురించి చర్చించుకున్నాం. అలాగే అందులో కంటిన్యూషన్గా ఇవాళ ఒక కొత్త టాపిక్ అండి, పార్సీ మతంలో సంస్కరణలు. పార్సీ మతంలో సంస్కరణలు. సో మనకి భారతదేశం భిన్న మతాలకు నిలయం. భారతదేశం సో మనకు ఒకే మతం అని కాదు. హిందూ మతంలో ఏ విధంగా కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని ఆచార పద్ధతులు, వ్యవహారాలు ఉన్నాయో, మిగతా మతాల్లో కూడా వాళ్ళ మతాలకు అనుగుణంగా అలాగే ఉన్నాయి. అందులో మనం హిందూ మతం చర్చించుకున్నాం, ఇస్లాం మతం చర్చించుకున్నాం. ఇవాళ పార్సీ మతం గురించి చర్చించుకుంటాం. సో వీళ్ళు మైనారిటీ తెగలు. పార్సీ మతం కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ, బుద్ధులు కానీ మైనారిటీ తెగలు. మన మైనారిటీలు అంటే ఒకేసారి ఇస్లాం అని అనుకోకూడదు. తక్కువ మెజారిటీ ఉన్న జనాభా మతాన్ని మైనారిటీస్ అంటాం. మనం ఈ లాస్ట్ని గుర్తుపెట్టుకోవాలి. సో అందులో మనకి పార్సీ మత సంస్కరణ, దీని ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే బొంబాయి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇలాంటివే అడుగుతుంటారు పోటీ పరీక్షలు. పార్సీ మతం యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే బొంబాయి. పార్సీ మత స్థాపకులు కీలకమైన వ్యక్తులు ఎవరంటే మలబార్ దాదాబాయి నవరోజీ, ఫర్దోన్, ఎస్ఎస్ బెంగాలీ. సో మనకు ఒకసారి ఈ క్రింది వాళ్ళు కాని వాళ్ళు లేదా ఈ మతానికి చెందిన వాళ్ళు అని కూడా ప్రశ్నలు అడుగుతారు. మనకు పోటీ పరీక్షలో ఇదే అడగాలనే రూల్ లేదండి. వాళ్ళు దేన్నైనా క్రియేట్ చేయొచ్చు ప్రశ్న. ఈ క్రింది వాళ్ళు పార్సీ మతంలో స్థాపకులు కాని వాళ్ళు అని చెప్పాను. సో అలా మనకి ఈ కీలకమైన వ్యక్తులు నలుగురు పార్సీ మత స్థాపకులు. పార్సీ మతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఏంటి దీని ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఎందుకోసం ఇది స్థాపించబడింది? ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మెయిన్ అజెండా ఈ పార్సీ మతం యొక్క ప్రధాన ఉద్దేశం నెంబర్ 1 పాయింట్ అండి, వితంతు వివాహాలని జరపాలి. ఒకసారి చూసుకోండి, గుర్తుపెట్టుకోవాలండి. వితంతు వివాహాలు జరపాలి, ఇది నెంబర్ 1. బాల్య వివాహాలు రద్దు చేయాలి, నెంబర్ 2. బాల్య వివాహాలు రద్దు చేయాలి. నెంబర్ 3, పార్సీల్లో విద్యా అవగాహన ఉండాలి. విద్యా అవగాహన లేదా విద్యాభివృద్ధి పార్సీ. నెంబర్ 4, ఇంకేమైనా ఉంది అంటే పార్సీ మత గ్రంథాల మీద అవగాహన ఉండాలి. పార్సీ మత గ్రంథాల పైన అవగాహన కలిగి ఉండాలి. ఈ 4 అంశాల ప్రధాన ఉద్దేశంతో మనకు పార్సీ మతం వచ్చింది. మనకు ఒకవేళ క్వశ్చన్ ఇచ్చారండి, పార్సీ మతం స్థాపించడానికి ఈ క్రింది వాటిలో కానిదేది లేదా ఈ క్రింది వాటిలో అనేది అంటే ఈ 4 మనకు తెలుసుంటే మనం తప్పగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇట్లా హిస్టరీలో అడిగే వ్యక్తులు ఇలాగే అనుకుంటారు. ఈ 4 మన ప్లాట్గా తెలుసుండాలి. కానిదేది ఒకవేళ వితంతు వివాహాలు జరపొద్దనా, చిన్న ఒక పాయింట్ లేకేస్తాం, జరపొద్దనా లేదా బాల్య వివాహ విధానమా అని కాన్సెప్ట్ తీసుకుంటాం. అలాగే ఈ పార్సీ మత సిద్ధాంతాలు ప్రజల్లో చూసుకెళ్ళడానికి, ప్రజలు అవగాహన తీసుకోవడానికి కొన్ని పత్రికలు, న్యూస్ పేపర్లు రావడం అనేది కనిపిస్తున్నది. ఒకసారి చూద్దాం ఆ న్యూస్ పేపర్ పత్రికలు ఏంటంటే, సో పత్రికలు అండి, ఎందుకంటే అప్పుడు అదే ప్రధాన సాధనం. పత్రికలు, న్యూస్ పేపర్లు ఒక ప్రధాన సాధనం ప్రజల్లోకి మనం విధానం తీసుకెళ్ళడానికి. అందులో వచ్చిన కొన్ని కీలకమైన పత్రికలు. నెంబర్ 1 స్త్రీ బోర్డ్. నెంబర్ 1 పఖ్తూన్. స్త్రీ బోర్డ్, పఖ్తూన్, ది పార్సీ, కొన్ని పత్రికలు. ది పార్సీ కొన్ని పత్రికలు. ఎస్ఎస్ బెంగాలీ మరియు దాదాబాయి నవరోజీ ఇద్దరు కలిసి 1891లో ఎస్ఎస్ బెంగాలీ, దాదాబాయి నవరోజీ వీళ్ళిద్దరూ కలిసి ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏజ్ ఆఫ్ కాన్సెంట్ బిల్, ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు.
ఏజ్ కాన్సెప్ట్ ఆఫ్ చట్టం. ఈ చట్టం ప్రకారం బాలికల కనీస వివాహ వయసు, బాలికల కనీస వివాహ వయసు 12 సంవత్సరాలు చేస్తాడు. ఇది కూడా ఒక బిట్టని అడుగుతుంటారు. బాలికల కనీస వివాహ వయసు 12 సంవత్సరాలు నిర్ణయించండి. సో ఈ విధంగా పార్సీ మత అభివృద్ధి కోసం, పార్సీ మత సంస్కరణ కోసం భారతదేశంలో వచ్చిన ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ఒక కీలకమైన భాగం అండి. సో అలాంటి దీంట్లో మనకి బాగా ప్రత్యేకంగా కనిపిస్తుంది అనమాట. సో ఒకే వీడియో చూస్తున్న వాళ్ళండి, కానీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మనకి సిక్కు మతంలో వచ్చిన సంస్కరణలు, వాటి యొక్క ప్రధాన ఉద్దేశం అనేది నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ.